వేదికను అలంకరించిన భారతరత్న గారు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు, సెకండరీ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారైన గౌరవనీయులు పార్సారథి గారు, ప్రైమరీ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారైన డాక్టర్ శైలజానాథ్ గారు, మరి లీడ్ ఇండియా చైర్పర్సన్ రమణాచారి గారు, ఆచార్య గారు, మరి వేదికను అలంకరించిన పెద్దలందరికీ, లీడ్ ఇండియా ఆర్గనైజేషన్ అందరికీ నా యొక్క నమస్కారాలు, పిల్లలకి నా యొక్క శుభాకాంక్షలు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. లీడ్ ఇండియా ఇంత చక్కటి మెసేజ్ డాక్టర్ అబ్దుల్ కలాం గారి ద్వారా మీ అందరికీ అందజేయడానికి ఇంత చక్కటి సమావేశం ఏర్పాటు చేయటం నాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఈ దేశం భారతదేశం ఎవరిది అంటే మనందరిది. ఈ దేశాన్ని ముందుకు తీసుకువెళ్ళాలన్నా, మరి ముందుకు తీసుకెళ్ళకపోయినా ఆ బాధ్యత అంతా మన చేతుల్లోనే ఉంది. మన భారతదేశం చాలా గొప్ప దేశం. గౌతమ బుద్ధుడు, మహాత్మా గాంధీ, వివేకానంద ఇటువంటి గొప్ప వ్యక్తులు జన్మించి ఎన్నో గొప్ప విషయాలు మనందరికీ అందజేశారు. మరి చిన్నపిల్లలు సహజంగా మీరు పెరిగాక ఏమవుతారు అంటే డాక్టర్ అవుతామో, ఇంజనీర్ అవుతామో, కలెక్టర్ అవుతామో, ఇంకా రాజకీయ నాయకులు అవుతామో అని చెప్తారు. వీటన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే ప్రతి వాళ్ళు చదువుకున్న ప్రతి వాళ్ళు కూడా మంచి భారత పౌరుడు అవ్వాలి. మంచి భారత పౌరుడు అంటే ఆ భారత పౌరుడు పెద్దవాళ్ళు ఇచ్చిన వాల్యూస్ని పాటిస్తూ, క్యారెక్టర్ని బిల్డ్ చేసుకుంటూ, చట్టాన్ని గౌరవిస్తూ ఒక మంచి భారతీయ పౌరుడిగా చదువుకున్న ప్రతి విద్యార్థి కనుక ముందుకు వెళ్తే భారతదేశం చాలా గొప్ప దేశం అవుతుంది. మరి మంచి భారతీయ పౌరుల్ని తీర్చిదిద్దడానికి లీడ్ ఇండియా సంస్థ చేస్తున్న కృషిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం.